ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు మూకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు. తెలంగాణ రాష్ట్ర రేవంత్ అన్న వచ్చిండు. మన రేవంత్ అన్న మన గన్పూర్కి వచ్చిండు. ఒక్కసారి 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మన రేవంత్ అన్నకు మన ముఖ్యమంత్రికి మీరందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. థ్యాంక్ యూ. గౌరవ తెలంగాణ ప్రదాత, రాష్ట్ర ప్రదాత, తెలంగాణ భాగ్య విధాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా ధ్యాసగా నిరంతరం పరిశ్రమించేటటువంటి గొప్ప నాయకులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రదాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాపాలన, ప్రజల కోసం ప్రభుత్వం, ప్రగతి బాట, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే తన ఆశగా శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి ప్రజల నేత, ప్రజల నుండి వచ్చిన నేత, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మన గౌరవ రేవంత్ రెడ్డి.